నమస్తే. నేను మీ ఆచార్య వేణుగోపాల్. ఇప్పుడు మనం వివాహం గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ వివాహం గురించి వీడియో చేసున్నాను. ఇప్పుడు ఇది వివాహం ఎప్పుడు జరిగింది? ఆ వివాహం జరిగినప్పుడు ఏటేటి చూడాలి? ఎలా ఉంటుంది? ఇవన్నీ మనం ఈ చార్ట్ ద్వారా చెప్పుకుందాం. ఇది ఒక అబ్బాయి జాతకం. ఈ జాతకుడికి ఆల్రెడీ మనం ఈ చార్ట్‌లో చూసుకున్నాం. 17 సెప్టెంబర్ 1993 రాత్రి 8:32 పుట్టాడు విశాఖపట్నంలో. ఇతనికి మకర లగ్నం, సారీ, మేష లగ్నం వచ్చింది. కన్యా రాశి అయింది. కాకపోతే ఇతని చూడండి, 2లో కేతువు, 11లో శని వక్ర స్థితిలో, మిగతా ప్లానెట్స్లో అన్ని శుక్రుడు సింహరాశిలో, అలాగే కన్యలో చంద్రుడితో కలిపి 5 గ్రహాలు పంచకూటమి ఉన్నది. కాబట్టి ఈ జాతకుడు విద్యాపరంగా చూసినట్లయితే 4వ హౌస్ చంద్రుడికి సంబంధించినది, 6వ హౌస్లో ఉంది. అలాగే ఇక్కడ 9వ హౌస్ చూసినట్లయితే గురుడు, తను కూడా 6వ హౌస్లో ఉన్నాడు. అలాగే 11వ అధిపతి వీరిని ఏ విధంగా చూస్తున్నాడంటే నక్షత్ర పరంగా చూస్తున్నాడు. ఎలా మనం ఇక్కడ చూసుకుందాం. శని కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఆ కుజుడు కూడా 6వ దీంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ 4, 9, 11కి సంబంధం కలిగింది. అలాగే యూరినస్ కూడా గురుడు నక్షత్రంలో ఉన్నాడు. సారీ, గురుడు ధనుసు రాశిలో ఉన్నాడు. అతను మళ్ళీ 9వ స్థానానికి యూరినస్ సంబంధం ఉంది. కాబట్టి ఇది 4, 9, 11 యూరినస్ సంబంధం ఉంది. కాబట్టి ఈ జాతకుడు బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఉన్నాడు. ఇక్కడ మనం వివాహం గురించి చెప్పుకున్నట్లయితే 2వ అధిపతి 7వ అధిపతి శుక్రుడు, 11వ అధిపతి శని. ఇందాక మనం చెప్పుకున్నాము 4 చంద్రుడు, 9 గురుడు, 11 శని. వీళ్ళకి రిలేషన్షిప్ ఎలా కలిగిందో ఇక్కడ కూడా 2, 7, 11కి ఈ విధమైన సంబంధం కలిగినది ముందు చూసుకుందాం. శుక్రుడు శని డైరెక్ట్గా ఒకరు సప్తమ దృష్టితో ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మ్యారేజ్కి పూర్తిగా శాశ్వతంగా కలిగి ఉన్నది. గురుడు పక్క రాశిలో ఉన్నాడు కాబట్టి తిరిగి నార్మల్గా మ్యారేజ్ నార్మల్ ఏజ్కి అయిపోతుంది. ఇక్కడ ఇచ్చట రవికి, శనికి, చంద్రుడుకు, బుధుడుకు, కుజుడుకు సంబంధం కూడా కలిగింది. ఎలా? ఇది మనం చూసుకున్నట్లయితే కుజుడు 8వ అధిపతి, బుధుడు 5వ అధిపతి, గురుడు 12వ అధిపతి. వీళ్ళు అంతా కలిపి ఒకే రాశిలో ఉన్నారు. అంటే తిను వివాహానికి ముందే చేర్పబడి ఉన్నాడు. అంటే అది బలాత్కారం చేయబడి, అంటే ఇష్టం లేనప్పుడు కూడా సందర్భంలో పరస్త్రీతో సంపర్కం చేసి ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ 9వ అధిపతి 12లో, 1వ అధిపతి అండ్ 8వ అధిపతి ఒక్కరే. ఇక్కడ నిరంతరం కలహాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ జూపిటరు, బుధుడు, చంద్రుడుకి రిలేషన్షిప్ ఏర్పడింది. గురుడు, బుధుడు, కుజుడుకు కూడా రిలేషన్షిప్ ఏర్పడింది. ఇది వివాహ వ్యవస్థకి ఎంత మంచిది కాదు. ఇక్కడ మరో వివాహాన్ని బలంగా సూచిస్తుంది. కావున దీనికి పరిహారం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇతనికి ఫస్ట్ భార్యకి ఆల్రెడీ ఒక సంతానం కలిగి ఉండాలి. ఇక్కడ 5వ అధిపతి రవి, 3, 6లకు బుధుడు అధిపతి, కుజుడు 1, 8లకు అధిపతి, గురుడు 9, 12లకు అధిపతి, చంద్రుడు 4 కలిసి 6వ స్థానంలో ఉన్నారు. ఇది కూడా రీమ్యారేజ్ని సూచిస్తుంది. ఇక్కడ సబ్లాడు మెర్కురీ, గురుడు
వీళ్ళు 2-11-9కి సంబంధం కలిగి ఉన్నారు. ఇది కూడా బలంగా మనకి ఉండాలి. విద్యలో ఉన్నత విద్యకు సంబంధించిన 4-9-11 అధిపతులైన శుక్రుడు తిరిగి 11వ అధిపతికి సంబంధం ఉన్నందున యురేనస్ శుక్రుడు నక్షత్రంలో ఉన్న కారణంగా అప్పర్ ఎడ్యుకేషన్ కూడా ఇతను కంప్లీట్ చేయగలిగాడు. ఎంబీఏ హ్యాపీగా కంప్లీట్ చేశాడు. అయితే ఇతనికి రెండో మ్యారేజ్ దోషం ఉంది. అది లవ్ మ్యారేజ్ కావచ్చని ప్రొడక్షన్. ఇక్కడ మళ్ళీ 1, 6, 10 కుజ బుధ శనులకు బలమైన సంబంధం ఉంది కారణంగా వీరు సపరేషన్ కూడా కావచ్చు. కాబట్టి దీనికి బలమైన సెకండ్ మ్యారేజ్కి సపరేషన్కి అంటే కోర్టు ద్వారా విడిపోవడానికి కూడా పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే విడిపోకుండా ఉండడానికి పరిహారం చేసుకోవాలి. ఇక్కడ మనం రెండవ స్థానం అంటే కుటుంబ సభ్యుల సంఖ్యను మరొకరిని చేర్చుకునే దానికి ఈ రెండవ స్థానం సూచిస్తుంది. ఇక్కడ రెండవ స్థానం శుక్రుడు, అందులో కేతు ఉన్నాడు. కాబట్టి ఇది ఒక కేతు అనేది అంటే విడగొడుతుంది, సపరేషన్ చేస్తుంది. 7వ స్థానం భాగస్వామి, చట్టపరమైన సంబంధం కలిగిన భాగస్వామి స్థానం. ఇది కూడా శుక్రుడే. ఈ శుక్రుడు వెళ్ళి 5లో ఉన్నాడు సింహరాశిలో. అంటే సింహ, కర్కాటక, ఆ తర్వాత దిశోభావ రాశులు ద్వితీయ వివాహాన్ని కలిగిస్తాయి. ఎస్పెషల్లీ మిథునము, కన్య కూడా ఇది సెకండ్ వివాహం, దిశోభావ రాశులు కాబట్టి సెకండ్ వివాహానికి కలిగించడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. ఇక 11వ స్థానం సుఖ సంతోషాలను, స్థిరమైన స్నేహ స్వభావాన్ని సూచిస్తుంది. కోర్టులని అంటే మనం ఏది ఫుల్ఫిల్మెంట్ అవ్వాలో దాన్ని ఇక్కడ 11వ భావం సూచిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్లీ తనంతట తను ఉంటుంది. ఇతనికి యోగం ప్రకారంగా చూస్తే రీసెంట్లీగా హౌస్ అంటే గృహాన్ని పర్చేజ్ చేసి ఉండాలి. కాబట్టి ఇది ఈ విధంగా మనం చార్ట్ని అనలైజ్ చేసుకున్నప్పుడు మనం చాలా మంచిగా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు మరొక చార్టు మీకు వేసి చూపిస్తాను. ఇక్కడ మనం ఈ చార్టు మనం చూసుకున్నట్లయితే ఇది కర్కాటక లగ్నానికి, ఆ కర్కాటక లగ్నంలో గురుడు వక్ర స్థితి పొంది ఉన్నాడు. ఈ కుజుడు వక్ర స్థితి ఉన్నాడు. ఈ కుజుడిని శని, శుక్రులు పరస్పరము సప్తమ దృష్టి అంటే 7వ దృష్టితో చూసుకుంటున్నారు. మరలా రాహు కూడా ఈ లగ్నాన్ని పంచమ దృష్టి నవమ దృష్టి అనుకోండి, దాంతో చూస్తున్నాడు. ఎందుకంటే రాహు ఇటువైపు నుంచి చూస్తాడు కాబట్టి, అంటే వక్ర స్థితిలో ఉంటాడు కాబట్టి పంచమ దృష్టినే మనం లెక్కేసుకుంటాం. అది పంచమ దృష్టి అనుకోండి, ఏది చూసుకున్నా ఎటువైపు చూసినా 5, 9 వస్తుంది. అలాగే ఇక 7th లో ఉన్నాడు 4th లార్డ్తో. ఇది ఒక అంటే మ్యారేజ్కి ఇది అంత మంచి యోగం కాదు. చదువుకైతే 4వ భావం శుక్రుడు, 9వ భావం గురుడు, 11వ భావం మళ్ళీ శుక్రుడే. అంటే ఈ గురుడు పంచమ దృష్టితో సప్తమనున్న శుక్రుడిని చూస్తున్నాము కాబట్టి విద్య అనేది మంచిగా సాగిపోతుంది. కాకపోతే ఇక్కడ యురేనస్ 6వ భావంలో పడడం వల్ల తను వీళ్ళతో ఎటువంటి సంబంధం కలిగి ఉండకపోవడం వల్ల తిను బీటెక్ తోటే చదువు ఆపేసి ఉన్నాడు. కానీ ఆ 6వ భావంలో ఇక్కడ 2వ భావం అధిపతి రవి ఉండడం వల్ల తిన తండ్రికి కానీ తిన తండ్రికి కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉండి ఉండవచ్చు. లేదు ఇతనైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు. అది
దశ అంతర్దశల ద్వారా మనం లెక్కేసుకోవచ్చు. ఇక్కడ కుజుడు వక్ర స్థితి వల్ల ఇతను భార్యతో సరిగా ఉండకపోవచ్చు. వీరికి ఒక సంతానం కలిగి ఉండాలి. వీరి వివాహం 2021లో జరిగి ఉండాలి. ఇతనికి వివాహం తర్వాత కలహాల వల్ల భార్యతో కొంతకాలం దూరమై మళ్ళీ కలుసుకుంటారు. శని శుక్రులు శ్రవణ నక్షత్రంలో ఉన్న కారణంగా వివాహం కొంత ఆలస్యమైనది. కానీ గురుడు యొక్క దృష్టి శుక్రుడిపై, సప్తమపై ఉన్న కారణంగా, అలాగే నవమంపై ఉన్న కారణంగా వీళ్ళకి మ్యారేజ్ పర్వాలేదు, మంచిగానే. అయితే ఇక్కడ మనం ఇతని తల్లితో కానీ తండ్రితో కానీ మంచి సత్సంబంధాలు కలిగి ఉండడు. ఎందుకు అంటే చంద్రుడు 3వ భావంలోను, రవి 6వ భావంలోను ఉన్నారు. అలాగే ఇతడు కుజుడు వక్ర స్థితి కావున ఇతని ప్రవర్తన వల్ల ఇతనికి కొంత ధైర్య సాహసాలు తక్కువగా ఉంటాయి. దాని కారణంగా కొంత అంటే వక్ర స్థితి అనేది పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేది కాబట్టి ఈ వక్ర స్థితి తన తప్పుల వల్ల భార్యను వేధించే అవకాశం కూడా ఉంది. కుజుడు, శుక్రుడు 4వ అధిపతి, 8వ అధిపతి అయిన శని, 12వ అధిపతి అయిన శని నక్షత్రంలో రావు సభలో ఉన్నారు కావున భార్యపై అనురాగం ఉండదు. 4వ అధిపతి శుక్రుడు 7వ భావ స్థితి, మరి 7, 8 భావాల అధిపతి అయిన శనితో యుతి కావున కట్నం మంచిగా వచ్చి ఉండాలి. శని శుక్రులపై గురుడు లగ్నాధిపతి చంద్రుడితో కలిసి వీక్షణలు కావున మంచిగా జీవితం సంసారానికి సాఫీగా సాగుతున్నప్పటికీ మెరిటల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నవి. ఇది మనం అనలైజేషన్ ఇలా చేసుకున్నప్పుడు మనకి అంత మంచిగా ప్రతి విషయం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఈ చార్ట్లో తులా లగ్నం, ధనుసు రాశి. ఇక్కడ కుజుడు, చంద్రుడు, గురుడు కలిసి ఉన్నారు. 2వ స్థానంలో కేతువు. ఇక్కడ లగ్నంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, శని ఉచ్చ స్థానంలో ఉన్నారు. 12వ అధిపతి బుధుడు 12లో ఉన్నాడు. 11వ అధిపతి కూడా రవి 12లో ఉన్నాడు. గ్రహాల యొక్క సంబంధం దగ్గరగా చాలా ఉంది. అంటే ఇక్కడ శుక్రుడు పాపకత్రి, అంటే పాపకత్రి యోగంలో ఉన్నాడు. అంటే పాప అర్ఘము కూడా అంటాం. పాపకత్రినే పాప అర్ఘం అంటాం. శుభకత్రి అయితే శుభకత్రి, శుభార్ఘము అంటాం. ఇక్కడ పాపకత్రిలో ఉన్నాడు. జాతకుడు వివాహం జరుగులో ఇబ్బందులు క్లియర్గా కనపడుతున్నాయి. ఈ జాతకుడు తనకి 2, 10, 11 పరిశీలించినట్లయితే రవి, రెండోది అధిపతి కుజుడు, 6వ అధిపతి గురుడు, 11వ అధిపతి రవి. వీరికి ఏ విధంగా సంబంధం ఉందంటే ఇక్కడ చూడండి, రవి చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. అలాగే చంద్రుడు 10వ అధిపతి, అంటే ముఖ్యగానికి 2, 6, 10 చూస్తాం కాబట్టి 2వ అధిపతి కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ స్థానంలో బుధుడు నక్షత్రాధిపతి శని సబ్లాడు. వీళ్ళకి ఏమైనా ఇక్కడ లింక్స్ ఉన్నాయా అని చూసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ మనకి 2, 11, 2, 6, 11లకు సంబంధం కలిగి ఉంది. కాబట్టి అది రవితో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ మనం 2వ అధిపతి చంద్రుడితో ఉన్నాడు, గురుడు 6వ అధిపతి, ముగ్గురు కలిసి ఇక్కడ 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి తిను తన స్వస్థలం నుంచి కొంత దూరంలో ఉద్యోగం చేయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే ఇతను ప్రైవేట్ జాబ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇతనికి వివాహ విషయంలో చూస్తే ఇతను సెకండ్ లాడు, సెవెంత్ లాడు, 11th లాడు మధ్య ఎటువంటి ప్రాపర్ సంబంధం కనిపించటం లేదు. ఆ తర్వాత ఇతను శుక్రుడు పాపకత్తిలో ఉండడం, శనితో కలిసి ఉండడం, ఇది శని ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ వివాహ విషయంలో దీనికి సరి అయినగా విధిని కల్పించడు. అలాగే దీనికి ఈ జాతకుడికి 12వ భావంలో రవి స్థితి 11వ అధిపతి, తండ్రితో కూడా సరి అయిన సంబంధం ఉండదు. మరియు రవి శనిల సంబంధం కూడా తండ్రితో సత్సంబంధాలు ఉండవు. శని ప్లస్ రాహు పితృకర్మ దోషంగా చెప్పుకుంటాం. ఇక్కడ భావ చాట్లోకి వెళ్తే భావ చాట్లో కూడా ఇది అంటే ఇక్కడ చూడండి, రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శని నక్షత్రంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ బుధుడు కూడా రవి నక్షత్రంలో ఉన్నాడు. ఇవి కొంత కారణాలు అవుతున్నాయి. తండ్రితో సత్సంబంధాలు లేకపోతే, తల్లితో మంచి సంబంధం ఉన్నప్పటికీ ఆమె వెళ్ళ ఇతనికి ఇబ్బందులు కలుగును. ఎందువల్లంటే 10వ లాడు తన స్థానం నుంచి 6లో ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి 2వ స్థానం పాడైంది. ఆ తర్వాత ఈ శని ఈ చంద్రుడిని చూడడం వల్ల తల్లి వల్ల నష్టమే కలుగుతుంది. ఇతనికి అతి కష్టంగా మ్యారేజ్ అయినప్పటికీ అది నిలవదు. కాబట్టి మనం ఇప్పుడు నవాంశని పరిశీలిద్దాం. నవాంశంలో ఇతని యొక్క సప్తమాధిపతి ఎవరు? ఇక్కడ కుజుడు. ఈ కుజుడు ఎక్కడున్నాడు? 12వ భావం రవితో కలిసి ఉన్నాడు. అలాగే ఇది అంత మంచిది కాదు. అలాగే పోనీ ఇతనికి శుక్రుడిని చూద్దాం. శుక్రుడు ఇతనికి 9వ భావంలో రాహుతో కలిసి ఉన్నాడు. ఇది కూడా అంత మంచిదిగా లేదు. కాబట్టి ఇతనికి వివాహ విషయంలో దోష పరిహారం చేసుకునే పక్షంలో వివాహం జరగదు. ఒకవేళ జరిగినా అది ఎక్కువ కాలం ఉండదు. అంటే శుక్రు స్థానంలో తులో ఉన్నప్పటికీ రాహు నక్షత్రంలో బుధుడు 9, 12లో ఉన్న సభలో శని యొక్క సభలో ఉన్నాడు. ఇది కూడా అక్కడ వివాహాన్ని బలంగా జరగకుండా అవుతున్నాడు. కాబట్టి దానికి పరిహారం కంపల్సరీగా చేసుకోవాలి. పరిహారం చేసుకునే పక్షంలో వివాహం జరగదు. జరిగిన అది అతి కొద్ది కాలంలోనే తను ప్రాబ్లమ్స్లో పడతాడు. కాబట్టి దీనికి కంపల్సరీ పరిహారం చేసుకోవాలి. మీరు ఇటువంటి డౌట్స్ కోసం వీటి కోసం మీకు ఏమైనా డౌట్స్ అనిపించినప్పుడు కిందని కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.